But only one thing I want to add what he said. He's talking about Nadi point. We say in Nadi, the planets in Trivona, the effects of that illness you will get, you cannot avoid. But planets in Kendras, if they are supposed to give you a disease, you can control it. One example, if Mars and Moon are in Trivona, you will get your BP. You can't avoid it. If Mars and Moon are in Kendras, you have a chance of controlling your BP. So Kendra planets can be controlled. That is what he was telling it out. Now CB wants to say a few things, then we will adjourn for lunch. అనారోగ్యం కోసం మనం బాధపడ్డా, ఇతరుల యొక్క అనారోగ్యం కోసం మనం బాధపడ్డా, బాధ అంటూ అయిపోయింది కాబట్టి మళ్ళీ అనారోగ్యాన్ని పొందాల్సిన అవసరం ఉండదు. ఆ కోణంలో మనం ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం. ఏంటంటే మీకు కానీ మీకు తెలిసిన వారికి కానీ ఎవరికైనా ఎవరికి తెలియని వాళ్ళకి కూడా కొన్ని అనారోగ్యాలు ఉన్నాయని పేపర్లో చదువుతూ ఉంటాం. వాళ్ళకి తొందరగా వైద్యం కావాలని భావన కలుగుతుంటుంది. అలాంటివి తెలిసిన వాళ్ళు కానీ ఆ వ్యక్తి యొక్క అనారోగ్యం తగ్గడం కోసం ప్రార్థన చేద్దాము అని కనుక అనుకున్నట్లయితే, అంటే మీలో ఎవరైనా ఇతరుల అనారోగ్యాల కోసం మనం కాసేపు క్రీమచ్యుతానంత గోవింద అనే జపం చేద్దాము అనే భావన కలిగి ఉన్నట్లయితే, అలాంటి వారు మనకు ఇక్కడ టేబుల్ మీద ఒక పుస్తకం పెట్టారు, నోటు పుస్తకం. దాంట్లో మీ పేరు మరియు మీ యొక్క ఫోన్ నెంబరు రాయండి. వాళ్ళు కానీ ఇతరులు కానీ ఈ 9440055415 అనే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఎవరైనా సరే ఒక మెసేజ్ ఇవ్వచ్చు. ఏమని, ఈ వ్యక్తికి ఈ అనారోగ్యం ఉంది, దానికోసం ప్రార్థించాలని కోరుతున్నాము అని ఒక మెసేజ్ ఇవ్వవచ్చు. దాంతోపాటు వీలుంటే జనన సమయము, టైము, అదే డే టు టైము, ఊరు అనేవి కూడా ఇవ్వచ్చు. అలా ఇచ్చిన తర్వాత ఈ లిస్టులో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ సమాచారం మెసేజ్ ద్వారా పంపించబడుతుంది. మనస్ఫూర్తిగా ఇతరుల కోసం ప్రార్థిద్దాము అనేటువంటి భావన పొంది ఉన్నవారే ఆ లిస్ట్ ఇచ్చారు కాబట్టి, తమ ఫోన్ నెంబరు తమ యొక్క ఇది ఇచ్చారు కాబట్టి వాళ్ళందరికీ ఈ సమాచారం అందజేయబడుతుంది. వారంతా తమకు వీలైనంత కొంచెమైనా ఆ జపం చేద్దాం, ధ్యానం చేద్దాం, ఎదుటి వ్యక్తి కోసం బాధ తగ్గాలని మనం కొంచెం బాధను పంచుకుందాం. తద్వారా ఎదుటి వ్యక్తి యొక్క ఆరోగ్యానికి కృషి చేద్దాం అనేటువంటి ఒక కీలకమైన నిర్ణయాన్ని కీలకోపన్యాసం తర్వాత పొంది ఉన్నాము అని చెప్పడానికి ఆనందపడుతూ మీ నెంబర్లు అక్కడ ఇవ్వండి. భోజనం అయిన తర్వాత తాపీగా ఇవ్వండి, ఇప్పుడు తొందర ఏం లేదు. ఆ తర్వాత ప్రస్తుతము ఎవరైతే మంచి మాటలు చెప్పారో వారందరికీ కాస్త సుకృతాన్ని బట్టి, కర్మను బట్టి ఈ రోగాలు, పాపాలు, పుణ్యాలు అనే విషయాన్ని ఇది జాతకంలో రిఫ్లెక్ట్ అవుతుందా అనేది కూడా మనం ఆలోచించాలి. మనకి దుస్థానాలు అనేవి చెప్పారు, 6, 8, 12. ఈ దుస్థానాలు ఏ రకంగా మనకి పాపుణ్యాలు పాపాన్ని నిర్దేశిస్తుంది, ఆ పాపం రోగంగా ఎలా మారుతుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. రెండోది, సూర్యుడు ఆత్మగారు, చంద్రుడు మనస్సుకు కాదు. సగం జబ్బులు మానసికంగా వస్తాయనే విషయాన్ని, కొన్ని జబ్బులు
అంతర్మదనం అంటే మానసిక ఒత్తిడికి లోనై అది జబ్బుగా మారి మనకి ప్రవేశిస్తుంది. 12 రాశులకి కాలపురుష స్వరూపాన్ని నిర్దేశించినప్పుడు నవగ్రహాలకి ఈ రోగాన్ని రోగ నిర్ధారణ ఆత్మజ్ఞానం గురించి తెలిపింది. ఇవన్నీ కూడా మనం 9 గ్రహాలు 12 రాశులు 27 నక్షత్రాలు. ఇందులో మనకి కొన్ని మంచి నక్షత్రాలు, కొన్ని చెడు నక్షత్రాలు, కొన్ని పురుష నక్షత్రాలు, కొన్ని స్త్రీ నక్షత్రాలు ఇలాగ విభజన చేయడం జరిగింది. ఈ విభజనలో కూడా మనకి ఏమైందంటే మనకి పుట్టిన శిశువు బలానా నక్షత్రం మేనమావాడు అన్న రోహిణిలో పుడుతున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? వాడు పూర్వ జన్మ సంచితం వలన ఈ జన్మలో వీళ్ళకి ప్రాప్తం అవుతున్నాడు. కాబట్టి ఈ జన్మని ఇక్కడ తీసుకున్నప్పుడు వీడు సంచిత ప్రారంధాన్ని తీసుకొస్తూ జాతక చక్రంలో మనం ఆ యొక్క పూర్వపుణ్యాన్ని లెక్కించుకొని దానికి పూర్వపుణ్యంతో పాటు మనం జాతక కర్మ చేసేటప్పుడు కొంత నామకరణం జాతకరణం ఈ షోడశ కర్మల్లో చేసేటప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం, శిశువు తల్లి తండ్రి బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ కర్మలను ఆచరించడం మనం మొదలు. అంటే పుట్టినప్పటి నుంచి కూడా మనం మనిషికి కర్మని ఆచరించడం అనేది మన హైందవ ధర్మంలో నిర్దేశింపబడింది. ఇది జ్యోతిషంలో ఏంటంటే ఇందాక వారు చెప్పినట్టుగా శని ఈ మోకాళ్ళ నొప్పులకి బాగా ప్రాధాన్యత ఇస్తాడు అని, అరికాళ్ళకి మోకాళ్ళ నొప్పులకి ఇవ్వాలి. కానీ సుందరం గారు కాబోలు నేను రాశి 12వ రాశి కాబట్టి 6వ రాశి అయినటువంటి ఈ కన్యా రాశిని బట్టి కన్యలో గ్రహం లేకుండా ఉంటే ఏ జబ్బు ఉండదు అనేటువంటిది సూచనప్రాయంగా తెలుసు. కానీ కన్యలో గ్రహాలు ఉన్నా లేకపోయినా జాతకాల్లో జబ్బులు రావడం తగ్గడం జరుగుతున్నాయి. ఇది ప్రారంధ కర్మకి సంబంధించింది అయినప్పటికీ కూడా మనకి జాతకంలో ఎలా తెలుస్తుంది అంటే దుస్థానాధిపత్యం కలిగి లేదా దుస్థానం ముందు ఉన్నప్పుడు ఈ యొక్క గ్రహస్థితి వలన వాళ్ళకి ఆ జబ్బులు రావడం తగ్గటం అనేది జరుగుతూ వస్తుంది. దీన్ని మనం ఎంతసేపు కూడా మరి పూర్వం మనకి యోగులు ఉన్నారు, వాళ్ళకి జబ్బులతో ఈ జాతకంతో కానీ దీంతో కానీ సంబంధం లేదు. ఎందుకంటే ఇందాక ఆరా గురించి కూడా చెప్పారు పొద్దున. ఆరాలో ఏమిటి, మనం చేసే తపస్సు వలన మన శక్తి పెరుగుతుంది. సర్వసంగ పరిత్యాగి అయినటువంటి వాడికి ఈ యొక్క శక్తికి అతీతమైన స్థితిలో ఉంటాడు కాబట్టి వాటికి రాగద్వేషాలు కానీ రోగ దీనికి కానీ సంబంధం ఉంటుంది. ఈ స్థితి ఎలా వస్తుంది అంటే మనకి 12వ ఇళ్ళ మోక్షస్థానం ఉన్నారు. 12వ ఇంట్లో కన్నా శుభగ్రహం ఉంటే మోక్ష ప్రాప్తికి తగినటువంటి కార్యక్రమాలని చేపడతాం. అంటే దానికి ఆ కార్యక్రమాలు చేయటం, వాటిని సాధించడం కోసం సాధన పెంచటం జరుగుతుంది. అది గృహస్థం అనివ్వండి, గృహస్థ కానివ్వండి, తపస్సు అనేది అది వారి యొక్క పూర్వజన్మ అది గ్రహస్థితి వలన ఏర్పడుతుంది. శుభగ్రహాలు కనుక, ఎందుకంటే పూర్వపుణ్యస్థానాల్లో కనుక, అంటే పూర్వపుణ్యస్థానం అంటే పంచమం మంత్రస్థానం అని, భాగ్యం అదృష్టస్థానం పూర్వపుణ్యస్థానం, నవమస్థానం భాగ్యస్థానం అన్నారు. కాబట్టి ఈ పంచమ నవమాలు 1, 5, 9 కోణాధిపతులు కనుక మంచి స్థితిలో ఉన్నా లేదా కేంద్రాల్లో ఉన్నా వాడు ఎటువంటి వాడైనా బలవంతమైనటువంటి కృషి లేదా సాధన మోక్షం కోసమే చేస్తాడు.
దైనందిక జీవితం ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఇలాంటి వాళ్ళకి రోగాలు తక్కువ ఉండొచ్చు. కారణం ఏంటంటే శుభగ్రహాలు, కేంద్రాధిపతులు, కోణాధిపతులు బాగున్నారు అంటే ఏ జాతకంలో వాళ్ళకి ఈ యొక్క రోగాలు తక్కువ అవడం, ఆధ్యాత్మికత పెరగటం, దానం, ధర్మం, కర్మ వీటి విషయాలోచనలో ఎక్కువగా వాళ్ళు పరితపించడం వలన దాని మీద ధ్యాసం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువగా మోక్ష మార్గానికి ఇది చేస్తారు. కాబట్టి అక్కడ ఇదంతా కూడా మనకి 6, 8, 12 స్థానాలు పాపులు కేంద్రాల్లో ఉన్న, కోణాల్లో ఉన్న మనం ఏరి కోరి తెచ్చుకున్నటువంటి డబ్బులు కానీ, ప్రారంధ కర్మలు కానీ దానం చేయం, ఒకటి లాక్కుంటాం, ఒకటి గురించి ఈర్షపడతాం. ఇలాంటివన్నీ కూడా మనకి ఇమీడియట్గా ఏం తెలియదు. ఇదే జన్మలో కాలాంతంలో ఈ యొక్క కర్మను అనుభవించాలి జీవుడు. అదే రోగం కింద వస్తుంది, రుణం కింద వస్తుంది, శత్రువు కింద వస్తుంది. ఇవన్నీ కూడా మనం ఈ జాతకంలో మనకి ప్రస్ఫుటంగా తెలుస్తున్నాం. ఈ విషయం గురించి పొద్దున్నుంచి సుబ్రహ్మణ్యం గారు, తర్వాత మిత్రులు కమలాకర్ శర్మ గారు అనేక మంది చెప్తూ వచ్చారు. నేను దీని గురించి ఎక్కువగా చెప్పవలసింది ఏది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క శక్తిని పెంచాలి. ఈ శక్తిని పెంచాలి అంటే దానం, ధర్మం, కర్మ ఈ 3 ఆచరణ చేస్తే ఈ యొక్క రోగం, రుణం, శత్రువుల్ని తగ్గించుకోవడం, లేకపోతే అణచివేయబడటం, లేకుండా చేసుకోవడం జరుగుతుందనే అభిప్రాయం నాలో కలిగి నాకు ఈ సదవకాశాన్ని ఇచ్చినటువంటి జ్యోతిర్వాస్తు విజ్ఞాన సంస్థకి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. తర్వాత కేవీఆర్ నరసింహారావు గారు మాట్లాడారు.